రాష్ట్రంలో ఓటర్ల ప్రకారం చూస్తే అతిపెద్ద నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం. తాజాగా మార్పులు చేర్పుల తర్వాత 3,08,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయంటూ జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించిన నేపథ్యం. అయితే ఈ ఓటర్లలో చాలా వరకు నకిలీ ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా డబల్ ఓటర్సు, చనిపోయిన వారి ఓట్లు, అదేవిధంగా ఇతర నియోజకవర్గాలను ఇక్కడ చేర్చారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు టీడీపీ చేస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పలుసార్లు అటు ఎన్నికల కమిషన్, జాతీయ ఎన్నికల కమిషన్ నుంచి క్రింది స్థాయిలో ఉన్న బిఎల్ఓల వరకు సమర్పించిన పరిస్థితి. దీంతోపాటు గత సంవత్సరం ఏడాది కాలంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పులివర్తి నానితో పాటు ఆయన భార్య కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అటు తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. దీంతోపాటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయాన్ని జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరికొంతసేపట్లో ఓటర్ల జాబితా విడుదల కానున్న నేపథ్యంలో అసలు నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఏ విధంగా చేర్చారు, అసలు ఎందుకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది, దీనికి సహకరించిన వారెవరు, ఈ విషయాలన్నీ గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పులివర్తి నాని మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు ఒక ఏడాదికి పైగా ఈ విషయం మీద పోరాటం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ మధ్య కాలంలోనే కొంత ఎన్నికల కమిషన్ కదిలి వచ్చిన పరిస్థితి. అయితే ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైందంటారు? ఎవరు ఈ ప్రక్రియ వెనుకున్నారు? ఈ ప్రక్రియ 2017 నుంచే ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి ఆ రోజున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశాడు. ఆ రోజు సహకరించినటువంటి రూరల్ ఎంఆర్ఓ, ఆ రోజు ఉన్నటువంటి రూరల్ ఎంఆర్ఓ కిరణ్ గారు, ఆయనకు సంబంధించి కొందరు డీటీలు కూడా ఆ రోజు చేశారు. గత 2019 ఎలక్షన్లోనే చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 17,000 నుంచి 18,000 ఓట్లు దొంగోట్లతో ఆయన గెలవటం జరిగింది. దాని సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పంచాయతీల్లో పులిచెర్ల మండలం నుంచి, తిరుపతి నుంచి, రేణుగుంట నుంచి తీసుకొని వచ్చి కూడా చేర్చడం జరిగింది. వాటన్నిటిని కూడా మొన్న మేము మా పార్టీ ఆదేశానుసారం డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని ఆ వెరిఫికేషన్ జరిగినప్పుడు మాకు సుమారు 5,000 ఓట్లు డెత్, 8,000 ఓట్లు నాట్ ట్రేసబుల్, 12,000 ఓట్లు షిఫ్టింగ్ ఉంది. అన్నీ చూస్తే ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బిఎల్ఓతో పాటు బిఎల్ఏలు కలిసి తిరిగితే ఎక్కడ కానీ ఆ ఓటర్స్ లేరు. అప్పటి నుంచి దీనిపైన మేము ఒక స్టడీగా చేసుకుని ప్రతి ఒక్క చెక్ చేసుకుంటూ వస్తే ఈ దొంగ ఓట్ల వ్యవహారం అనేది బయటపడింది. దీని వెనకాల ఉన్న వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండి. 2019 వరకు మీరే అధికారంలో ఉన్నారు. మొన్న ఎలక్షన్స్లో కూడా మీరే ఎలక్షన్ నిర్వహించింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులో వ్యవహారం. అయితే మొత్తం మీద మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా దొంగ ఓట్లు ఎక్కించుకోగలుగుతాడు? ఇది అందరికీ సహజంగా వచ్చే ప్రశ్నే కదా. అంటే మీకు తెలుసుండొచ్చు, 2017లో అధికారంలో ఉన్నా కూడా ఈ విధంగా దొంగ ఓట్లు ఎక్కిస్తారని తెలుగుదేశం ప్రభుత్వంలో మా అధినేత మాకు నేర్పిలా. మా అధినేత ప్రజలకి కష్టపడి ప్రజలకు సేవ చేసి గెలవాలనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని అందరూ పెట్టాడు. ఆ విధంగా వెళ్తున్నాం. కానీ కుతంత్రాలు చేస్తూ ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా అనేది వైసీపీ పార్టీ వెన్నతో పెట్టిన విద్య. దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఆయన స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసిన ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం చేస్తున్నారండి. మొత్తం మీద అయితే ఏదైతే కిరణ్ కుమార్ ఇప్పుడు గూడూరు ఆర్డీఓగా ఉన్నాడు, ఆ కిరణ్ కుమార్ నేతృత్వంలో ఈ వ్యవహారం జరిగిందని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా మరి ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు జరిగాయి కదా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూడా. అప్పుడు ఎలా ప్రక్రియ నడిచిందండి? అంటే స్థానిక ఎలక్షన్ అంటే ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓటర్ లిస్ట్ వచ్చింది. వెరిఫికేషన్ చేసే లోపల మా స్టేట్ పాలసీ ప్రకారం స్టేట్ అందరూ కలిసి ఉమ్మడిగా నిర్ణయం ప్రకారం అంటే 175 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ నిర్ణయం ప్రకారం మా పెద్దాయన గారు ఎంపీటీసీ ఎలక్షన్ కానీ బాయ్కాట్ చేయడం జరిగిందండి. అప్పుడు దానిపైన మేము అంత తరువుగా చెక్ చేయలే. దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఓటర్లు ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము దీనిపైన తరువాయిగా చెక్ చేసుకుంటూ వస్తా అంటే ఇవన్నీ కూడా బయటపడటం జరిగిందండి. ఆ తర్వాత మరి ఎవరు సహకరించారు ఎమ్మెల్యే? దానికి తర్వాత సహకరించింది ఇక్కడ ఫస్ట్ చంద్రగిరి నియోజకవర్గంలో మీకు తెలియాల్సింది గత ఎలక్షన్లో 2019లో 2,90,000 ఓట్లు ఉన్నింది. ఆ రోజు వచ్చి 325 బూతులు ఉన్నింది. ఈ రోజు వచ్చి మొన్న ఆర్డీఓ గారు కొత్తగా వచ్చిన అంటే చంద్రగిరి నియోజకవర్గం ఈఆర్ఓ గారు ప్రెస్కు మీకు ఇచ్చారు స్టేట్మెంటు. చంద్రగిరి నియోజకవర్గంలో పెరిగింది 18,000 ఓట్లే, వేరు పెరగలేదన్నారు. అది తప్పండి. 2,90,000 ఓట్లు ఉన్నప్పుడు దాంట్లో వచ్చి ఫామ్
వెరిఫికేషన్లో 16,000 ఓట్లు సుమారు, అంటే ఒక 1000 అట్లా ఇట్లా ఉండొచ్చు, తీసేయటం జరిగింది. అంటే తీస్తే అప్పుడు ఎంత 2,64,000 వచ్చింది. ఇప్పుడు 3,08,000. అంటే ఎంత పెరిగింది మీరు లెక్కేసుకోండి. అంటే సుమారు 34 నుంచి 35,000 ఓట్లు పెరిగింది. ఆయన పెరిగింది 16,000 పెరిగింది అన్నాడు. అది తప్పు. ఇంత పెద్ద నియోజకవర్గంలో ఎందుకు పెరగదు అన్నాడు. అది తప్పండి. మొన్న తీసిన దాని ప్రకారం ఎత్తుకుంటే 3,08,000 వచ్చింది. గతంలో 2,90,000 ఓట్లు ఉన్నప్పుడు 325 బూతులు. ఇప్పుడు పెరిగింది 3,08,000. ఈ 3,08,000కి బూతులు వచ్చి సుమారు 70 బూతులు పెంచాడు. ఈ 70 బూతులు పెంచిన దానికి కారణం ఎవరు? దీనికి ఉన్న ఎవరు ఆ రోజు ఉన్నటువంటి ఆర్డీఓ కనక నరసారెడ్డి గారు కానీ, ఆ రోజున్న రూరల్ ఎంఆర్ఓ ఇప్పుడు చిన్నగుట్టి కలిపిపోయిన భాగ్యలక్ష్మి గారు కానీ, కిరణ్ గారు కానీ, దీనికంటే కూడా ఆయనకు పిఆర్ఓగా ఉన్నటువంటి ఒక గ్రేట్ ఆర్డీఓ గారు ఉన్నారు. ఇప్పుడు టీడీలో ఎక్కడ పనిచేస్తున్నాడు భాస్కర్ నాయుడు అని. వీళ్ళందరూ పాత్ర అండి. ఇది ఒక చంద్రగిరి నియోజకవర్గం. మామూలుగా మీకు తెలుసు ఏ విధంగా ఇక్కడ నియోజకవర్గంలో ఇక్కడ రెడ్ శాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియా, శాండ్ మాఫియా, దాంతోపాటు ల్యాండ్ మాఫియా, ఈ ల్యాండ్ మాఫియాతో పాటు గంజా మాఫియా, ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి దొంగోట్లు మాఫియా, దీనికన్నిటికీ కర్త క్రియ అంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ 5 జరుగుతూ ఉంది. ఆయన ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆయనే నాయకత్వం. ఆయన కింద పనిచేసే అధికారులు కొందరు అయితే పక్కా పనిచేస్తున్నారు, కొందరు భయపడి నయానా భయాన భయపెట్టి వర్క్ చేస్తున్నారండి. వీటన్నిటిపైన కూడా ఆధారాలు ఇచ్చి మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోయాం. ఇప్పుడు కూడా నిన్నటి నుంచి ఏఈఆర్ఓలు, ఈఆర్ఓ లాగిన్స్ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళి దొంగ ఓట్లు ఎక్కించడం జరిగింది. అంటే లాగిన్స్ వాళ్ళకి ఇచ్చినాక పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక చోట కూర్చొని ఆధార్ కార్డు సంబంధించిన ఫోటో తీసి, లేదంటే ఆధార్ కార్డు ఉండే నెంబర్ తీసి మాఫింగ్ చేసి కొత్త ఆధార్ కార్డు జిరాక్స్ చేసి దాన్ని అట్లే ఎక్కిస్తూ వచ్చారు. వీటన్నిటిపైన కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం, అదేవిధంగా కలెక్టర్ గారికి ఇచ్చాం, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ స్టేట్ సెంట్రల్ అన్నిటికి కూడా మెయిల్స్ పెట్టాం. దీనిపైన కూడా ఎంక్వైరీ జరగాలి, సిబిఐకి ఇమ్మంటున్నాం మేము. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 100% దీనిపైన సిఐడికి హ్యాండ్ ఓవర్ చేసి దీనికి సంబంధించిన కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరెవరు ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకుంటారు. దీనిపైన ఇప్పుడైనా వాళ్ళు కొందరు మారి దీన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ఈ దొంగోట్లు మాఫియాని అరికట్టాలి. ఇప్పుడైనా వాళ్ళు అరికట్టకపోతే మనం చూశారు, అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ గిరీష్ గారు ఏమయ్యారు, కొందరు అధికారులు ఏమైనారు. ఇంకా తొందరలో కూడా చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి కొంత అధికారులు కూడా అవుతున్నారు. అంటే ఈ టైంకి అయ్యి ఉండాలి. ఒక పెద్ద లాబింగ్ జరిగి పెండింగ్ పెట్టారు. అది కూడా తొందరలో మేము కోర్టుకు వేసినాం. అది కూడా దాని ద్వారా కూడా అధికారులు కూడా కొందరు సస్పెండ్ అవుతారు. తిరుపతి రూరల్ మండలానికి సంబంధించి 23 మంది బిఎల్ఓలకి నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనిపైన మీరు ఏమంటారు? అంటే 23 బిఎల్ఓలు పాపం వాళ్ళది ఏం లేదండి పాత్ర. బిఎల్ఓలు అనేవాళ్ళు ఒక 5-6 మంది తప్పు చేసి ఉండొచ్చు, కానీ మిగిలిన ఎవరు లేదు. అంటే చేసి ఉండొచ్చు, కొందరు నయం పైన. దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద స్థాయి అధికారులని వాళ్ళు పట్టాలి. దీని వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని చేయాలి. వీళ్ళకి షోకాజ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు, కానీ ఇంతవరకు వాళ్ళపైన చర్యలు ఏం తీసుకోలేదు. వాళ్ళను కూడా ఎమ్మెల్యే పిలిచి మీకు ఏమున్నా నేను చూసుకుంటానని త్రూఅవుట్ నియోజకవర్గ స్థాయిలో అందరికీ చెప్తున్నాడు. ఆయన ఎవరిని చూసుకోడండి. ఇప్పుడు ఇదే విధంగా మన గిరీష్ గారిని కూడా చెప్పారు అధికారులందరూ, మేము చూసుకుంటామని. ఆయన ఏమయ్యాడండి పాపం. ఆయన ఒక మిడిల్ స్థాయి నుంచి కష్టపడిన వ్యక్తి. వాళ్ళు కర్ణాటకలో ఒక బిడిది దగ్గర రామ్నగర్ దగ్గర విలేజ్, చాలా మంచి ఫ్యామిలీ. అటువంటి వ్యక్తి ఈరోజు సస్పెండ్ అవ్వటం జరిగింది. ఒక ఎంఆర్ఓ జయరాములు కానీ డీటీ గారు కానీ సస్పెండ్ అయ్యారు. వాళ్ళకి ఏం సంబంధం ఉంది? దీని వెనకాల ఆ రోజు కూడా తిరుపతిలో జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా కర్త అంతా చెవిరెడ్డి. ఆయన ఆధ్వర్యంలో ఇదన్నీ జరిగింది కాబట్టి వాళ్ళందరూ బాధలంతా ఆయనకి అనిపిస్తారండి. 13,000 ఓట్లు పైగా మీరు తొలగించడానికి ఫారం 7 తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇచ్చారు. దీని మీద అన్ని పోలీస్ స్టేషన్లను కూడా కేసు నమోదు చేశానని మీ ప్రత్యర్థి మోహిత్ రెడ్డి కూడా ఇప్పటికే ఒక మీడియా సమావేశంలో చెప్పాడు. మొత్తం అన్ని స్టేషన్స్లోనూ అన్ని మండలాల్లో పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం వారి మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను, త్వరలో కేసు నమోదు కూడా అవుతుందన్నారు. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ 13,000 ఓట్లు తొలగించడానికి మీరు ఏమైనా ఫిర్యాదులు చేశారా ఫారం 7 ప్రకారం? అంటే గత 3 నెలల ముందే మా వాళ్ళ పైన ఫామ్ 7లు పెట్టి చిన్నగొట్టిగల మండలం, పాకాల మండలం, ఎర్రవారిపల్లి ఇట్లా కొన్ని చోట్ల పెట్టి ఫామ్ 7లు పెట్టి తొలగిస్తే ఆ రోజే మేము చిన్నగొట్టిగల బాక్రాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రతాప్ రెడ్డి అన్న, అదేవిధంగా కృష్ణారెడ్డి అన్న, అదేవిధంగా రమేష్ రెడ్డి వీళ్ళపైన పెట్టి 60 ఓట్లు తొలగించారు వాళ్ళ పేరు పెట్టి. ఆ విధంగా 6 మండలాల్లో కూడా మా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు 4 నెంబర్లు పెట్టి సానుభూతి పరులు పెట్టి తొలగించారు. అంటే ఎందుకంటే వాళ్ళు మీకు గతంలో కూడా చెప్పుంటా,
మనం జాతరలకి సినిమా థియేటర్ల దగ్గర పోయినప్పుడు పిట్ ప్యాకెట్ కొడతా ఉంటారు, లేదా దొంగలు లాక్కుంటూ ఉంటారు. జనాల మధ్యలో ఎవరని మనం కనిపెట్టేటప్పుడు దొంగ మనతో వచ్చి దొంగ దొంగ అని అరుచుకుంటూ వస్తాడు. వాడు దొరకడు మనకి, వాడి దగ్గరే ఉంటుంది. సేమ్ అంతే ఇటు చేస్తా ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ తెలుగుదేశం పార్టీ పైన ఎందుకు చెప్తున్నానంటే మేము చేసే తప్పు బయటపడకూడదని. మీకు చెప్పాను 2009లో 19లో కూడా ఇదే విధంగా ఆర్డీఓ ఆఫీస్ కానీ మేము కూర్చుంటే హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు మొన్న కూడా చూశారు, మేము అమర్నాథ్ తీసుకుంటే సాయంకాలం వచ్చి కూర్చున్నాం. అంటే అతను ఏమంటే ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజల్ని నేను చేసే తప్పు ఎదుటివాడిని ముద్ర వేయాలని. కానీ చంద్రగిరి నియోజక ప్రజలు రెండు సార్లు అతను ఎమ్మెల్యే చేశారు. అతని యొక్క పరిస్థితి, అతను ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రం మొత్తం కాదు, ఇండియాలో మొత్తం దొంగ ఓట్లకు సంబంధించి ప్రక్రియ, లేదంటే గంజాయికి సంబంధించి ప్రక్రియ కానీ, రెడ్సాల్ మాఫియా కానీ ఎన్నిటి ప్రక్రియ కర్త ఎవరు ఉండేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. ఎవరేమనుకున్నా దీనికి చెప్పి ఫామ్ 7లో పెట్టింది మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరికి కానీ సంబంధం లేదు. వాళ్ళు మా పేరుతో అప్లై చేసి కేసులు కట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలి కార్యకర్తలు అనుకుంటున్నారు. ఎవరు భయపడం. దీనికి కానీ కేసులు కడితే మేము ఎంత దూరం వెళ్తాం. ఒరిజినల్ దొంగలు ఎవరని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాటిపైన కేసులు కడతా ఉన్నారు. కేసులు కట్టే లెవెల్ చేస్తాం. ఇటువంటి దానికైతే మేము భయపడం. ఈ ఫామ్ 7లకి మాకు సంబంధం లేదండి. డబల్ ఓటింగ్ అని చెప్తున్నారు. ఏ ఏ నియోజకవర్గాలు వచ్చి ఇక్కడ ఏ నియోజకవర్గాల ఓటర్లను ఇక్కడ నమోదు చేయించారు? మొత్తం మీద తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చారా, లేకపోతే చుట్టుపక్కల నియోజకవర్గాలు? చంద్రగిరి నియోజకవర్గం 6 అంటే అర్బన్తో చేస్తే 7 మండలాలండి. తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్. అదేవిధంగా తిరుపతి రూరల్ ఆనుకోనని కాళహస్తి నియోజకవర్గం ఉంది, నగిరి నియోజకవర్గం ఉంది. ఆర్సీపురం మండలాన్ని ఆనుకోండేది వచ్చి నగిరి నియోజకవర్గం, జీడి నెల్లూరు నియోజకవర్గం వస్తుంది. పాకాల మండలానికి ఆనుకొని జీడి నెల్లూరు, పూతలపట్టు వస్తుంది. చంద్రగిరి నియోజకవర్గానికి ఏది రాదు, మామూలుగా నార్మల్ సెంటర్ పాయింట్ అది. చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపల్లెనికి వచ్చి పొంగునూరు, పార్ట్ ఆఫ్ పీలేరు, పార్ట్ ఆఫ్ రాజంపేట, కోడూరు ఇవన్నీ వస్తాయండి. అంటే ఈ నియోజకవర్గాల మధ్యలో చంద్రగిరి నియోజకవర్గం ఉంది. తిరుపతి ఓటర్స్ని అందరిని తీసుకుని వచ్చి తిరుపతి టౌన్లో ఓటర్స్ని తీసుకుని వచ్చి రూరల్లోను, నగిరి వాళ్ళని తీసుకుని వచ్చి టౌన్ ఆనుకోండే చోట కానీ, ఆర్సీపురం మండలం కానీ, జీడి నెల్లూరు వాళ్ళని ఇట్లా ఈ విధంగా ఉండే ఓటర్స్ని అంతా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నీ కూడా తెచ్చి ఎక్కడం జరిగింది. ఉదాహరణ మీరు చూడండి, మల్లకుంట మహేష్, ఇతను పీలేరులో ఉన్నాడు. అతన్నే మల్లకుంట మహేష్, అతనే ఈరోజు చంద్రగిరికి ఉంది ఓటు పీలేరు నియోజకవర్గం నుంచి. అదేవిధంగా మల్లకంట బలరాముడు, ఇతను పీలేరు, ఇతన్నే మళ్ళా చంద్రగిరికి తెచ్చారు. నందిని వనమూరి, ఈమె తిరుపతి, ఈమె పేరే నందిని వనమూరి పేరుతో చంద్రగిరి నియోజకవర్గం, చంద్రగిరి. అదేవిధంగా కుసుమ మాండ్య తిరుపతిలో ఉంది, చంద్రగిరికి వేసినారు. నాగమణి సంగీతం తిరుపతి ఉంది, చంద్రగిరి ఉంది. ఈ ఒకే వ్యక్తి పేరుతో 3 ఎపిక్ కార్డులు. ఈ విధంగా సుమారు 5,000 ఎపిక్ కార్డులు వచ్చింది. ఇది ఎంత ఒకటైతే మీరు మీడియా సోదరులందరూ కూడా గమనించాల్సింది ఏమంటే, మేము ఓటు హక్కు అనేది ఎవరికైనా గతంలో అయితే 21 ఇయర్స్ జెంట్స్కి, లేడీస్కి 18 ఇయర్స్ ఉండేది. కానీ చంద్రగిరి నియోజకవర్గంలో కొత్త ఓటర్స్ అంటే ఇంతవరకు మాకు ఓటు లేదు, మేము కొత్త ఓట్లని 40 సంవత్సరాల నుంచి 80 ఏళ్ళ వరకు సుమారు 5 నుంచి 6,000 కొత్త అప్లికేషన్ పెట్టడం జరిగింది ఫామ్ 6ల ద్వారా. అంటే ఓటర్ అనే వ్యక్తికి 40 ఏళ్ళలో ఓటు లేదు, 60 ఏళ్ళలో ఓటు లేదు, 80 ఏళ్ళలో ఓటు లేదు. అంటే ఏ విధంగా ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి చేస్తా ఉన్నాడు దీనికి ఉదాహరణ. మొత్తం ఇలాంటి డబులింగ్ ఓట్లు కానీ, షిఫ్టింగ్ ఓట్లు కానీ, పేక్ ఓట్లు కానీ మీరు ఎన్ని ఉన్నాయని కమిషన్కి చెప్పారు? మొత్తం అతను అప్లికేషన్ ఫామ్స్ పెట్టింది ఫామ్ 6లు సుమారు 60,000, ఫామ్ 7లు 35,000, ఫామ్ 8 కలిపి 35,000. అంటే సుమారు 1,25,000 నుంచి 1,30,000 ఓట్ల లోపల పెట్టడం జరిగింది అతను. దీంట్లో ఫామ్ 6 ద్వారా పెట్టింది సుమారు అతను 55,000 ఓట్ల అప్లికేషన్ పెట్టాడు. ఈ 55,000లో 38,000 ఓట్లు ఈరోజు చేర్చారు. 38,000 ఓట్లు ఒక 5 నుంచి 3,000 ఓట్లు మంచిగా ఉండొచ్చు, మిగిలిన బోగస్ ఓట్లు. ప్రతి ఒక్కటి బోగస్. ఈరోజు రేపు ఓటర్ లిస్ట్ వస్తుంది. మేము మొత్తం దానిపైన A to Z మా కుటుంబ సభ్యులు, పార్టీకి వెన్నుముకలా ఉంటుంటే మా కుటుంబ సభ్యుల ద్వారా చెక్ చేస్తాం. వాటిపైన విత్ ప్రూఫ్స్ ఇస్తాం. మొన్న ఇచ్చిన ప్రూఫ్స్ కంటే కూడా ఇంకా ఉన్నాయి. ఏ విధంగా ఉండేదంటే, మీకు మొన్న 24,000కు సంబంధించిన ఫామ్ 6లు పెట్టి కొత్త డబుల్ ఎంట్రీ ఓట్లు అంటే పిఐసి, డిఐసి ద్వారా ఉండేదాన్ని ఎత్తి మీకు ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారికి కానీ, ఈఆర్ఓ గారికి కానీ. ఏం పట్టించుకోలే. ఈరోజు కూడా
ఈరోజు కూడా ఈనాడు పేపర్లో రాశారు నీట్గా ఏ మండలంలో ఎన్ని వచ్చింది, ఏ మండలంలో ఎన్ని వచ్చింది నీట్గా ఇచ్చారు. మొత్తం ఆ విధంగా ఉంది. ఇది ఒక బోగస్ ప్రక్రియతో అతను గెలవాలనుకుంటున్నాడు. ప్రజలతో అతను బుద్ధి చెప్తారని కూడా ఆశిస్తున్నాను. తిరుపతి రూరల్ మండలంలోనే ఏకంగా 160 కొత్త అపార్ట్మెంట్స్ నిర్మించారు. సుమారు 5,000 ఇల్లు, 5,000 నివాస గృహాలు ప్రజల్లోకి వచ్చాయి. ఈ 5,000 మంది ఇంటికి 2,000 వేసుకున్నా కానీ ఇంటికి 4 ఓటర్ల లెక్కన వేసుకున్నా కానీ 16,000 ఓట్లు పైగా వస్తాయి. దీని మీద ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడుతో సహా మిమ్మల్ని కూడా మీ ప్రత్యర్థి విమర్శించిన పరిస్థితి. కావాలని చేస్తున్నారు ఈ విధంగా. కొత్తగా 5,000 ఇల్లు అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ స్థాయిలో ఓటర్లు కూడా చేరుతారు కదా అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు చదివి జ్ఞానం ఉండే వ్యక్తులతో మాట్లాడచ్చు, చదివి అజ్ఞానులతో మాట్లాడే వ్యక్తులతో మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లు కట్టినప్పుడు 600 అపార్ట్మెంట్ అంటే పోర్షన్స్ వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు? పక్కన ఇంట్లో బాడుకున్న వ్యక్తే కదా అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు నేను మొన్న వెళ్ళి అవిలాలో రూరల్ తిరుగుతున్నా, అవిలాలో కాపురం ఉండే అపార్ట్మెంట్లో ఆ ఇల్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళారు. ఇల్లు ఖాళీ అయింది. వీళ్ళు చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టుకున్నారు. ఆ ఓటర్ మళ్ళీ ఆ ప్లేస్లో ఇంకోరు ఎక్కిస్తూ ఉన్నారు కదా. నేను చెప్పింది మీకు బాగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి కొన్నప్పుడు 6,600 అపార్ట్మెంట్లో ఒక 100 అపార్ట్మెంట్లు ఒరిజినల్ ఓనర్స్ బయట నుంచి కొని ఉండొచ్చు. మిగిలిన 500 అక్కడ ఉండేవాళ్ళే కదా కొన్నారు. సొంత ఇల్లు కల కావాలి, ఇల్లు సైట్ కట్టుకోలేమని 20 నుంచి 50 లక్షల లోపల అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. ఇది కాకుండా మొన్న మేము తిరిగిన అపార్ట్మెంట్లు ఎత్తుకుంటే 65% ఆక్యుపైజ్ అయింది, 30% వచ్చి ఆక్యుపై కాల. ఎవరు రాల రెంట్కి రాలా. కొన్న వ్యక్తులు ఓనర్స్ కూడా రెంట్కి ఇలా, వాళ్ళు కూడా ఎవరు జాయిన్ కాల. మాకు అదేదంటే మీడియా వస్తే నేను అవిలాల పంచాయతీ కానీ పద్మావతిపురం, శ్రీనివాసపురం అవుట్స్కట్స్ ఉంది కదా మొత్తం చూపిస్తా. నేను మొన్న తిరిగా. అంటే వ్యక్తులు తిరగకుండా ఏదో వేగ్గా మాట్లాడే పద్ధతి కాదు. ఏ వ్యక్తి అయినా సొంత ఇల్లు కల కాబట్టి అక్కడికి షిఫ్ట్ అయినప్పుడు అతను ఓటు ఆల్రెడీ ఉంది, కొత్త ఓటు రాదు కదా. అది చెప్పేది అది పొరపాటు అండి. 0 డోర్ నెంబర్ కానీ, డబుల్ ఎంట్రీలు కానీ, అదేవిధంగా ఒక్కో డోర్ నెంబర్లో 20 నుంచి 30 ఓట్లు ఉన్నాయి. ఇవి చాలా వరకు బయటపడినట్లు చెప్తున్నారు. వీటిపైన మీ పోరాటం చేస్తూనే ఉన్నారు, కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అంటే 0 డోర్ నెంబర్ల పైన చేసాం. దానికి 0 డోర్ నెంబర్కి ఏం చేశారంటే ఏదో ఒక నెంబర్ ఇచ్చి క్లియర్ చేసినామని చెప్పారు. కానీ మిగిలింది ఎక్కడ కానీ మిగిలిన చోట ఎక్కడ జరగట్లా. అధికారులు అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఏది కానీ కంప్లైంట్ తీసుకుంటూ ఉంటున్నారు, కానీ ఏది కానీ చేయట్లేదు. వాళ్ళు మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నుసన్నులో మెలుగుతూ ఉన్నారు. వాటన్నిటికీ మేము మళ్ళా చెప్తున్నాం. వాళ్ళకి కూడా అధికారులకు చేతులు ఎత్తి దండం పెడుతూ, దయచేసి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి రేపు మిమ్మల్ని కాపాడలేడు. అధికారం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుస్తున్నాడు. 100% న్యాయం గెలుస్తుంది. న్యాయం గెలిచినప్పుడు ఇక్కడ ఏ అధికారి చేశాడో ఆ అధికారి పైన మేము మొత్తం ఇది పడతామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడిని విమర్శించాడు. ఏదైతే 1,00,000 దొంగ ఓట్లు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో నకిలీ ఓట్లు నమోదయ్యాయంటూ చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని విమర్శించారు వాళ్ళు. అంతేకాకుండా ఎక్సెక్యంగా మాట్లాడిన పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో మీరు పోరాటం చేశారు, ఆత్మహత్యతనం వరకు చేశారు. అయినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు చంద్రగిరి విషయంలో మాట్లాడలేదు. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కొంతమంది సస్పెండ్ చేస్తుంది, మరో కొంతమందిని సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో మీరు మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం తలుపు తట్టనున్నారా, లేకపోతే న్యాయ పోరాటంకు సిద్ధమయ్యారా? 100% అండి. దీనిపైన కేంద్ర ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నాం. ఆల్రెడీ మా వాళ్ళు మొన్న కలిశారు. అదేవిధంగా కింద స్థాయి అధికారుల దగ్గర కూడా పోయి కలుస్తూ ఉన్నాం. దీనిపైన పోరాటం న్యాయపరం ఆల్రెడీ కోర్టులో ఉంది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీన్ని అయితే వదలను. చంద్రగిరి నియోజకవర్గంలో ఈ బోగస్ ఓట్లకు సంబంధించి అయితే వ్యవహారం వదలను. ఈ వ్యవహారంను క్లోజ్ చేసేంతవరకు నేను నిద్రపోనండి. అదేవిధంగా చంద్రగిరి ప్రజల యొక్క అభివృద్ధి నా బాధ్యత నినాదంతో వెళ్తున్నా. అదేవిధంగా దాంతోపాటు చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి కూడా నేను తీసుకుంటా. ఇంకా మా పెద్ద ఆయన్ని వెటకారంగా మాట్లాడిన వ్యక్తులు వాళ్ళ అజ్ఞానులుగా భావిస్తాము. ఆ మాట్లాడిన వ్యక్తి కుటుంబ సభ్యులు మా పెద్ద ఆయన ఎక్కడ వస్తాడో కాసుకుని ఎదురుగా లేచి దండాలు పెట్టే పరిస్థితి వాళ్ళది. దండాలు పెట్టే పరిస్థితి, రోడ్లో ఎక్కడైనా వస్తే నుంచొని దండాలు పెట్టి ప్రజల మధ్య సానుభూతి పొందాలి. అటువంటి వ్యక్తిత్వం వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాల్సిన వాళ్ళు ఏ వెటకారం మాట్లాడిందంతా కూడా ప్రజలు గమనించారు. ప్రజలే బుద్ధి చెప్పే టైం ఇంకా కరెక్ట్గా 80 రోజుల టైం. 80 రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క
పరిజ్ఞానము చంద్రబాబు నాయుడు ఒక విజన్ నాయకుడిని ఒక ఓడ్ అంటే కూడా ఎవరు నచ్చదు. వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పే టైం 80 రోజుల్లో ఉందండి. మీరు ఏడాదిన్నరగా చేస్తున్న పోరాటము ప్రజల వరకు వెళ్ళిందా? అంటే అధికారుల వరకు అధికారులు స్పందించకపోయినా ప్రజల వరకు ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని ప్రజలైనా గ్రహించారా? 100% అండి. చంద్రగిరి నియోజకవర్గం ప్రజలే కాదు, మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పైన ఏ విధంగా దొంగ ఓట్లు ఎక్కిస్తున్నాడు భాస్కర్ రెడ్డి అనే దానిపైన చూస్తున్నాడు. ఈ మొన్న కొన్ని 2-3 విషయాల వల్ల ఈ గిరీష్ గారు సస్పెండ్ అయింది, వీటిపైన ఎత్తుకుంటే ఫోకస్ దేశవ్యాప్తంగా కూడా తిరుపతి నియోజకవర్గం ఆనుకొని చంద్రగిరి నియోజకవర్గాన్ని కూడా చూస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క పౌరుడు గమనిస్తున్నాడు అనేది మేము భావిస్తున్నామండి. చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ బోగస్ వ్యవహారాల ఓట్ల విషయాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము సక్సెస్ అయ్యాము. తమ నాయకుడితో పాటు తాము కూడా ఆధారాలు ఎన్నికల కమిషన్కు పూర్తి స్థాయిలో చూపించాము. రేపు తుది జాబితా వచ్చిన తర్వాత ఏం చేయాలన్న విషయం మీద తమ పోరాటం కొనసాగుతుంది. ఎవరేమనుకున్నా ఉన్న నకిలీ ఓట్లు కానీ, డబ్లింగ్ ఓట్లు కానీ, షిఫ్టెడ్ ఓట్ల విషయంలో జరుగుతున్న నాటకాన్ని ప్రజలంతా గ్రహించారని, ఈ విషయంలో ప్రజలు తగిన తీర్పు తగిన సమయంలో ఇస్తారని అభిప్రాయపడుతున్నాడు పులివర్తి నాని. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.